హలో ఎవ్రీవన్ 2017లో వచ్చిన టెట్ పేపర్ 1 తెలుగు బిట్స్ చూద్దాం. ఇలా అపరిచిత పద్యం ఇచ్చినప్పుడు ఫస్ట్ ఈ క్వశ్చన్ చదివి ఇక్కడున్న క్వశ్చన్స్ బాగా చదివి తర్వాత ఈ పద్యాన్ని చదివిన తర్వాతకి ఆన్సర్ చేయండి. నేను ఈ పద్యం ఈ గద్యం ఏం క్వశ్చన్స్ చేయట్లేదు, మిగతా క్వశ్చన్స్ చేస్తా. ఇలా గద్యం ఇచ్చినప్పుడు క్వశ్చన్ చదివిన తర్వాతకి ఆ పేరాగ్రాఫ్ చదివితే ఆన్సర్ వస్తుంది. 41 బిట్ చూద్దాం. ఈయన రచించిన జైలు కథల సంపుటి సుప్రసిద్ధం. జైలు అనేది కథల సంపుటి ఎవరిది అంటే పొట్లంపల్లి రామారావు. ఎంగిలిపూ బతుకమ్మను ఏ రోజు పేరుస్తారు అంటే పెత్రామాస నాడు. తెలంగాణ ఉద్యమ పితామహుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు. కంఠీరావం అనే మాటకు గల వేరువేరు అర్థాలు సింహం, ఏనుగు, పావురం. సాగువాటు నాడు సాగకపోతే సాలంతా ఆగిపోతుంది అనే సామెతలోని అనుభవానికి మూలం వ్యవసాయం. బంగారం అనే పదానికి ప్రకృతి రూపం బృంగారం. చలి పెడుతుందని అర్రలకెళ్ళి బయటికెళ్తలేడు. ఈ వాక్యంలో అర్ర అంటే గది. వసుధ అనే పదానికి అర్థం ఇచ్చేది ద్రవ్యాదులను ధరించేది. నింగిలోని చంద్రుని చూసి సంతోషించాను. ఈ వాక్యంలో ఉన్న విభక్తులు షష్ఠి, ద్వితీయ. ఆహా, ఆ ప్రాంతమంతా శోభాయమానంగా ఉన్నది. ఈ వాక్యంలోని అవ్యయం ఆహా. వయోవృద్ధుడు సమాసానికి విగ్రహ వాక్యం వయసు చేత వృద్ధుడు. దీంట్లో ఉన్నటువంటి 4వ గణం అంటే ఇది జగనం. నీటి మీద తేలుతున్నది. ఈ వాక్యంలోని అలంకారం చేకానుప్రాస. భాష ఏ లక్షణం గల వస్తువు కాదు, అది సంక్లిష్ట దృగ్విషయం అన్నవారు ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి. అక్షర చిత్రాలు చదివించడం వల్ల పిల్లల్లో ప్రధానంగా పెంపొందే సామర్థ్యం పఠనం. ఆధునిక బోధనా శాస్త్రాన్ని అనుసరించి ఉపాధ్యాయుడు ఈనాడు సహాయకుడు. పిల్లల పరిశీలన శక్తిని పెంపొందించేందుకు ఉపకరించేది అభ్యసన సామగ్రి. నెలసరి నిర్వహించే అదనపు కార్యక్రమాల్లో ఉండే ప్రణాళిక వార్షిక ప్రణాళిక. నిరంతర సమగ్ర మూల్యాంకనం ఎక్కడ నిర్వహింపబడాలి? తరగతి లోపల, బయట. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.